రైళ్లలో ప్రయాణం చాలా బాగుంటుంది. పచ్చని పొలాల మధ్య నుంచి రైలు పరుగులు తీస్తుంటే కిటికీ పక్కన కూర్చుని ఆ విజువల్ని ఆస్వాదిస్తే వచ్చే ఆనందమే వేరు. రైలు ప్రయాణ సమయాల్లో ఎంత మంచి అనుభూతి కలుగుతుందో అప్రమత్తంగా లేకపోతే అంతే స్థాయిలో షాక్ కూడా తగులుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఊహించని ప్రమాదాల బారిన పడే వారిని చూస్తుంటాం. అలాగే అదే నిర్లక్ష్యంగా ఉంటూ విలువైన వస్తువులను పోగొట్టుకునే వారిని కూడా చూస్తుంటాం. ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చున్న వారి వస్తువులను దొంగలు లాక్కెళ్లిపోవడం తరచూ జరుగుతుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కానీ ఆ దొంగ ట్రైన్లోని ప్రయాణికులకు చిక్కిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రైలు స్టేషన్ నుంచి కదిలేందుకు సిద్ధంగా ఉండగా ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా రైలు కదిలే సమయంలో ఓ దొంగ కిటికీ నుంచి లోపలికి చేతులు పెట్టి వస్తువులు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. అయితే ఆ సమయంలో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దొంగ చేతులను పట్టుకున్నారు. అప్పటికే రైలు కదలడంతో దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత ప్రయాణికులు మానవత్వంతో ఆలోచించి అతడు కింద పడకుండా చేతులు పట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆ దొంగ ముఖంలో కొంచెం కూడా భయం కనిపించలేదు. రైల్లోని సీటు పట్టుకుని ఆడుకుంటూ కనిపించాడు. దీంతో ప్రయాణికులంతా అతన్ని వింతగా చూశారు. ఆ దొంగ చాలా దూరం వరకు వేలాడుతూ వెళ్లినట్లు తెలిసింది. చివరకు కొందరు ప్రయాణికులు చైన్ లాగి దొంగను పోలీసులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కానీ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించాలని కామెంట్లలో రాసుకొచ్చారు. ప్రయాణికులు మానవత్వం ప్రదర్శించడం మంచిదైందని, లేదంటే అతని చావు కన్ఫామ్ అయ్యేదంటున్నారు. ఇక ట్రైన్లలో వెళ్లేవారు స్టేషన్ల వద్ద జాగ్రత్తగా ఉండడం మంచిదని అంటున్నారు.